కడప జిల్లా జమ్మలమడుగులో ఘోరానికి సంబంధించి గండికోటలో కలకలం రేకెత్తిస్తోంది విద్యార్థిని అనుమానాస్పద మృతి. ముళ్ల పొదల్లో నగ్నంగా ఆమె మృతదేహం పడి ఉంది. ఈ ఘటన ఆ తల్లిదండ్రుల్ని తీవ్రంగా కలిచివేసింది. ప్రొద్దుటూరుకు చెందిన యువతిగా గుర్తించారు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది సదరు యువతి. స్నేహితులతో కలిసి గండికోటకు వెళుతున్నారని ఇంట్లో చెప్పి బయలుదేరింది ఆ యువతి. లోకేష్ అనే యువకుడిపై ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. యువతి తల్లిదండ్రులు మీరు చూడొచ్చు. ఆ యువతి మీరు కరెక్ట్గా సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే 14/7/2025 ఉదయం 8:32 గండికోటకు వెళ్తున్నానమ్మా అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. పక్కనే ఉంది కదా గండికోట కదా, వెళ్ళొచ్చేస్తుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళు సరే అన్నారు. ఆ తర్వాత స్నేహితులతో కదా అని చెప్పినప్పుడు సరే అన్నారు, వెళ్ళింది. కానీ ఎంతకీ రాలేదే. గాబరా పడ్డారు, కంగారు పడ్డారు, వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ళకి సమాచారం అందింది, తమ కూతురు లేదు అనే మరణ వార్త. అదే ఒకెత్తు అయితే ఆమె మృతదేహం నగ్నంగా అక్కడ పడి ఉందని తెలిసిన తర్వాత ఆ కుటుంబం గుండె బత్తలైపోయింది. గండికోట ఆ ప్రదేశంలో, ఆ గండికోట ప్రాంతంలో తమ కూతుర్ని అలా చూసి ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. అసలు ఏంటి కారణం? మరి ముఖ్యంగా ఈ సదరు యువతకి ఏమైనా ప్రేమ వ్యవహారం కారణం ఏమైనా ఉందా? ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే మాత్రం లోకేష్ అనే యువకుడిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబం అక్కడికి చేరుకుంది. ఘటనా ప్రదేశానికి చేరుకుని గుండెలు పగిలేలా ఏడుస్తోంది.